నగరంలో రెండవ రోజు జరుగుతున్న జనజాతర సంతోష సంరంభంలో భాగంగా సుద్దాల హనుమంత్ గారి కళా ప్రాంగణాన్ని ప్రారంభించడం గర్వంగా ఉంది. హనుమంత్ గారు పసలు కాసే పోరగాడను పాలు మరిసి ఎన్నాళ్ళైందో అనే పాట ద్వారా ఆనాటి తెలంగాణలోని ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని పాట ద్వారా ఒక మానవీయ కోణంలో చెబుతూ పోరాటానికి బాటలు వేశాడు. ఈరోజు గద్దరన్న ఆట పాట ద్వారా ఎన్నో పాఠాలు నేర్పుతూ ప్రజల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ప్రాంగణంలో ఈ కన్వీనర్గా పాశమన్న, అట్లాగే మారన్న గారు, తర్వాత నరసింహులు గారు, తర్వాత గారు, సినీ డైరెక్టర్ బాబ్జీ గారు, ఇక్కడ పాల్గొన్న ప్రతి కళాకారులకు కూడా ఈ ఆనందంలో భాగంగా మీ కళారూపాలని, అద్భుతమైన కళారూపాలని మేము చూసి గుండె ఒప్పొంగింది. కళారూపాలు, అనేక సంస్కృతులు, అనేక వంటలు, అలాగే అనేక రకాలైన పుస్తకాలు, జ్ఞానాన్ని ఇచ్చే అనేక రకాల సాయుధులైన అనేక రూపాల పరికరాలతో సహా తెలంగాణ సంస్కృతిలోని కళ్ళుతో సహా ఇక్కడ పెట్టి ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసి, మరీ ముఖ్యంగా అమరవీరులను తలుచుకుంటూ పేరు పేరును కూడా అమరవీరుల పేర్లు రాస్తూ ఏ కాలంలో ఎవరు ఈ దేశం ఈ రాష్ట్ర కోసం పేద ప్రజల కోసం నేల కొరిగారో వాళ్ళని తలుచుకుంటూ ప్రారంభించిన ఈ సభ నిజంగా మహా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం మల్లు స్వరాజ్యం గారు, అట్లాగే నరసింహులు గారు 98 సంవత్సరాల ఆ వయసులో కూడా ఒక నిశ్చలమైన మనస్తత్వంతో, ఒక దృఢమైన మనచిత్తంతో ఈ రోజు ఈ సభలో పాల్గొనడానికి వచ్చి యువతకి స్ఫూర్తినిచ్చిన ఈ పెద్దలందరూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు చేస్తున్నాను.